హాయ్ అందరికీ నమస్కారం. ఇది రివ్యూ కాదు. కొన్ని విషయాలు మనం చెప్పాలి. చెప్పకపోతే చాలా బాగోదు. ఎందుకంటే పాజిటివిటీని మనం ఎప్పుడూ స్ప్రెడ్ చేయాలి. అలాంటి పాజిటివిటీని స్ప్రెడ్ చేసే విషయంలో ఈ ప్రదీప్ రంగనాథన్ అలియాస్ తమిళ్ డైరెక్టర్, బట్ లవ్ టుడే సినిమా ద్వారా ఆయన హీరోగా మారారు. లవ్ టుడే ఎంత హ్యూజ్ సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. ఆ మూవీలో డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రదీప్ రంగనాథన్ వచ్చారు. ఫోన్లు మార్చుకోవడం, అది కొద్ది డిఫరెంట్ కాన్సెప్ట్, చాలా ఫన్నీగా, చాలా ఆలోచించే విధంగా ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్తోనే ప్రదీప్ రంగనాథన్ రీసెంట్గా ఒక మూవీతో వచ్చారు. అదే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అనమాట. తమిళ్లో డ్రాగన్ అని తీశారు, తెలుగులో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అని తీశారు. అయితే ఇది రివ్యూ అని చెప్పలేను. దీని గురించి కొన్ని విషయాలు మాట్లాడాలని అనిపించింది. ఈ మూవీ నేను లాస్ట్ వీక్ సండే చూశాను, బట్ ఇప్పుడు ఈరోజు సాటర్డే చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది, కానీ చెప్పాలని ఉంది. అంటే ప్రజెంట్ స్కెనారియోని తీసుకుని ఒక విషయాన్ని చెప్పాలని అనుకున్నప్పుడు ఒక మంచి సాధనం ఏదన్నా ఉంది అంటే అది సినిమా మనందరికీ తెలిసిందే. సో అందుకే మూవీ ద్వారా ఏ విషయాన్ని చెప్పాలి అనుకున్నప్పుడు లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. కాబట్టే ఈ సినిమా ద్వారా ఈ ప్రదీప్ రంగనాథన్ ఇందులో హీరోగా యాక్ట్ చేశారనమాట. అంటే ప్రజెంట్ స్కెనారియోని చాలా బాగా చూపించారు. నేను అంత మొత్తం చెప్పాలని లేదు, కానీ అంటే సో జాబ్స్ ఎట్లా వస్తున్నాయి, సో ఎలా మేనేజ్ చేస్తున్నారు ఒక స్టూడెంట్గా ఉన్న లైఫ్లో, సో చదువుకునే టైంలో ఏం చేయాలి, చదువుకునే టైంలో చేయాల్సినవి చేయకపోతే ఏమవుతుంది, అది చాలా ఫన్నీగా చూపించారనమాట. ఈవెన్ లవ్ గురించి కానీ, మ్యారేజ్ గురించి కానీ, కెరీర్ గురించి కానీ. సో లేడీస్ ఎప్పుడు మనతో ఉంటారు, ఎప్పుడు మనల్ని వదిలిపోతారు. అనుపమ పరమేశ్వరన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఇందులో. అంటే ఒక ఫ్యాకల్టీని ఎలా ట్రీట్ చేయాలి, ఒక అచ్చమైన ఒక స్టూడెంట్ కానీ, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఏ విధంగా ఉంటే తన లైఫ్ మారిపోతుంది, సో కాలేజ్ లైఫ్ని మిస్ అయితే ఎట్లా ఉంటుంది, ఒక దేవుడు కానీ ఎవరైనా ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తే అందరూ కోరుకునేది ఏంటంటే కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలని. అట్లాంటి కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేసినప్పుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఎట్లా ఉంది అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. అలాగే బ్యాక్లాగ్స్ అనేది ఇప్పుడు చాలామందికి చాలా కామన్ అయిపోయింది. బీటెక్ చాలా ఈజీగా చేసేస్తున్నాం, కానీ చాలామంది బ్యాక్లాగ్స్ ఉంటున్నాయి. ఈ బ్యాక్లాగ్స్ ఏంటంటే ఒక 30, 40, 48 బ్యాక్లాగ్స్ ఉంటాయన్నమాట హీరోకి ఈ సినిమాలో. సో ఆ బ్యాక్లాగ్స్ అన్నీ అంటే ఇది డైరెక్ట్గా మూవీ అలా వెళ్ళిపోతుంది అనమాట. ప్రతిదీ కూడా ట్విస్టులు చాలా బాగుంటాయి. చివరిలో మనకి అందరికీ కళ్ళని నీళ్ళు తిరుగుతాయి. అంటే త్రూ అవుట్ ఎలా మనకి కామెడీగా తీసుకెళ్తారో, ఎక్కడ చూపించాలో ఒక సెంటిమెంట్ వ్యూని ఎక్కడ మనం రియలైజ్ అవ్వాలి అంటే ఇందులో అందరికీ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, లవర్స్కి, టీచర్స్కి, ఒక సగటు విద్యార్థికి కావాల్సిన అన్ని కోణాల్లో అందాల్సిన అంత ఎంటర్టైన్మెంట్, అట్ ద సేమ్ టైం ఏం తెలుసుకోవాలనేది చాలా బాగా చూపించారు. తప్పకుండా చూడాల్సిన సినిమా ఇదైతే. సో మా బావగారు సినిమా చూసిన తర్వాత కూడా చాలా బాగుందని చెప్పారు. ఇలాంటి ట్రెండింగ్లో ఉన్న ఈ న్యూ జనరేషన్కి ఈ మూవీ ఒక మచ్చు తునకని చెప్పచ్చు. అందరూ చూడాల్సిన మూవీ అని తను కూడా సజెస్ట్ చేశారు. మా బావకి నచ్చిందంటే అందరికీ బాగా నచ్చుతుంది. అంటే నచ్చిందా నచ్చకపోయినా తర్వాత విషయం, కానీ ఒక మంచి అది మెసేజ్ ఓరియంటెడ్ అని చెప్పలేము మనం. అంటే ఒక మూవీ అనేది ఒక ఎంటర్టైన్మెంటే కాకుండా మూవీ అనేది ఒక స్పార్క్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుందని నేను గట్టిగా నమ్ముతాను. సో ఆ ఉద్దేశంతోనే ఈ మూవీ అందరినీ చూడమని సజెస్ట్ చేస్తాను. మూవీలో అన్ని చాలా అంటే ఒక 3 హీరోయిన్స్ ఉంటారు. ఈవెన్ లాస్ట్ లవ్ టుడేలో ఉన్న హీరోయిన్ కూడా మనకి లాస్ట్లో కనపడుతూ ఉంటుంది. అంటే అదంతా కొరియోగ్రఫీ కానీ, ఆ వే ఆఫ్ కనెక్టింగ్ ఎవ్రీ సీన్ అనేది చాలా బాగుంటుంది. సో ప్లీజ్ వాచ్. అంటే పైరసీని ఎంకరేజ్ చేయకుండా, సపోజ్ ఇప్పుడు థియేటర్స్లో లేకపోతే నెక్స్ట్ అది ఎలాగో ఆన్లైన్లోకి వస్తుంది, అప్పుడైనా చూడండి. అలాగే ఇది యంగర్ జనరేషన్స్కి, ఇంటర్మీడియట్, బీటెక్ చదువుతున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. మీరు కూడా సజెస్ట్ చేయండి, వాళ్ళకి చూపించండి, మీరు కూడా చూడండి. సో దట్ ఈస్ డ్రాగన్, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. సో అందరికీ కాలేజ్ లైఫ్ తప్పకుండా గుర్తొస్తుంది. సో డూ వాచ్.
బాయ్.